ఇరిగేషన్, ఆర్థిక, విద్యుత్ శాఖలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్పై కూడా విడుదలకు రెడీ అవుతోంది. బీఆర్ఎస్ నేతలు ఎంతో గొప్పగా చెప్పిన ధరణి పోర్టల్లో రైతులు, రైతు కూలీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు. ఆలోచనారహితంగా ధరణి ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ భూములను వారి సొంత భూములుగా మార్చుకోవడానికే కుట్రపూరితంగా ధరణిని ప్రవేశపెట్టారని విమర్శించారు. ధరణి సాయంతో గత ప్రభుత్వ పెద్దలు ఎన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారో, ఎన్ని లక్షల కోట్ల ప్రజల సొత్తును దోచుకున్నారో ప్రజల ముందు పెడతామని చెప్పారు. భూ రికార్డులకు శరాఘాతంగా మారిన ధరణి పోర్టల్ను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని అన్నారు. సామాన్య ప్రజలు, గ్రామీణ ప్రాంతం నుండి రైతులు, రైతు కూలీలు 5 కుంటలు 10 కుంటలు భూమి ఉండి కూడా ఆ భూమి ఒక ఆలోచన రహితంగా ఏదైతే ధరణి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిందో, వారి స్వార్థం కోసం ప్రభుత్వ భూముల్ని వారి సొంత భూములుగా మార్చుకోవటం కోసం ఆనాడు ధరణిని ఏర్పాటు చేసిందో, ఆ ధరణిని ప్రక్షాళన చేయాలనేది చేస్తామని చెప్పింది ఏదైతే ఉందో ముమ్మాటికి చేసే దాంట్లో భాగంగా ఈనాడు ప్రజల దగ్గర నుంచి సుమారు 2,45,000 అప్లికేషన్లు రెవెన్యూ శాఖకు సంబంధించిన ధరణికి సంబంధించిన అంశాలు పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వానికి సంబంధించిన అప్లికేషన్లు, ఈ అప్లికేషన్ని రేపు మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 7వ తారీఖు వరకు ఎంఆర్ఓ ఆఫీసు స్థాయిలో ఈ 2,45,000 అప్లికేషన్ని పరిష్కరించే మార్గాన్ని ఈ ప్రభుత్వం కనుగోబోతుందనేది ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. మొన్న ఏ రకంగా అయితే ఆర్థిక శాఖ మీద, విద్యుత్ శాఖ మీద, ఇరిగేషన్ శాఖ మీద అసెంబ్లీ సాక్షిగా వైట్ పేపర్ ప్రజెంటేషన్ చేశామో, శ్వేత పత్రాన్ని రిలీజ్ చేశామో, ఈ ధరణికి సంబంధించిన అంశాన్ని కూడా అతి కొద్ది రోజుల్లోనే ప్రజల ముందుకు ఎన్ని వేల ఎకరాలు వీరు కబ్జా చేశారో, ప్రజల సొత్తుని ఎన్ని లక్షల కోట్లు కొల్లగొట్టారో ప్రజల ముందు పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ప్రిపేర్ అవుతున్నది. ఇరిగేషన్, ఆర్థిక, విద్యుత్ శాఖలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్పై కూడా విడుదలకు రెడీ అవుతోంది. బీఆర్ఎస్ నేతలు ఎంతో గొప్పగా చెప్పిన ధరణి పోర్టల్లో రైతులు, రైతు కూలీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు. ఆలోచనారహితంగా ధరణి ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ భూములను వారి సొంత భూములుగా మార్చుకోవడానికే కుట్రపూరితంగా ధరణిని ప్రవేశపెట్టారని విమర్శించారు. ధరణి సాయంతో గత ప్రభుత్వ పెద్దలు ఎన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారో, ఎన్ని లక్షల కోట్ల ప్రజల సొత్తును దోచుకున్నారో ప్రజల ముందు పెడతామని చెప్పారు. భూ రికార్డులకు శరాఘాతంగా మారిన ధరణి పోర్టల్ను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని అన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్, ఆర్థిక అలాగే ఇరిగేషన్ శాఖలకు సంబంధించి వైట్ పేపర్ను రిలీజ్ చేసింది. ధరణి పోర్టల్పై కూడా వైట్ పేపర్ను రిలీజ్ చేయబోతుంది. ఇందులో ఎటువంటి అంశాలను కీలకంగా ప్రస్తావించబోతోంది? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వాలు చేసిన అన్ని నిర్వాహకాలన్నిటిపైన కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఇప్పటికే ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కసరత్తులు ముమ్మరం చేసింది. ఇప్పటికే తాగునీటి ప్రాజెక్టుల పైన శ్వేతపత్రం విడుదల చేసింది. అదేవిధంగా ఫైనాన్స్ మీద, ఆర్థిక శాఖ పైన కూడా పూర్తి స్థాయిలో శ్వేతపత్రం విడుదల చేసి గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం వల్ల ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఎట్లా కొట్టుకు మిట్టాడిందో అన్న విషయాన్ని కూడా తెలంగాణ సమాజానికి చెప్పినటువంటి ప్రభుత్వం, ఆ తర్వాత ధరణి ద్వారా జరిగినటువంటి అనేక అవకతవకలకు కేంద్ర బిందువు అయినటువంటి ఆ ధరణి పోర్టల్ వల్ల జరిగినటువంటి భూ సమస్యలు, అదేవిధంగా భూ దందాల పైన పూర్తి స్థాయిలో శ్వేతపత్రం విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ధరణి పోర్టల్ పూర్తిగా ప్రక్షాళన చేస్తూనే మరోవైపు ధరణి ద్వారా గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఎట్లా విధ్వంసం చేసింది, భూములు ఎట్లా అన్యాక్రాంతం జరిగింది, ప్రభుత్వ భూములు, అసెంట్ భూములు, అటవీ భూములు, వకువ భూములు, ఇలా అనేక రకాల భూములు ఎట్లా అన్యాక్రాంతం జరిగింది. అదేవిధంగా ధరణి పోర్టల్ ఉపయోగించుకొని ఆ నాన్ కల్టివేషన్ ల్యాండ్స్ కూడా ధరణి బంధు అంటే పెట్టుబడి సహాయం ఇస్తున్నటువంటి రైతు బంధు కార్యక్రమం ఏ విధంగా ఇచ్చిన పూర్తి వివరాలతో కూడినటువంటి అంశం పైన కూడా ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేయబోతుంది. ఇంతేకాకుండా
కాకుండా ధరణి పోర్టల్ పూర్తి స్థాయి ప్రక్షాళన చేసి ఆ స్థానంలో భూమాత అనే కొత్త యాప్ తీసుకొస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే దానికి సంబంధించిన కసరత్తు ముమ్మరం చేస్తుంది. ధరణి సమస్యల పైన కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటైంది. కమిటీ కూడా తన పనులు చేస్తుంది. మరోవైపు ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మార్చి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు సదస్సులు నిర్వహించి పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించినటువంటి ధరణి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నారో వారన్నీ కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఏడాది పాటుగా ఈ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో చూసినట్టయితే డెఫినెట్ గా మార్చి 1 నుండి 7వ తారీఖు వరకు ఈ సదస్సులు ఏర్పాటు చేసి ధరణి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు ముమ్మరం చేసింది. ఏదైనప్పటికీ ధరణిపై ఒక శ్వేతపత్రం విడుదల చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించింది. రాజకీయంగా దుమారం రేపే ఒక అంశంగా కనబడుతుంది. ఎందుకంటే భూములకు సంబంధించిన అన్యక్రాంతమైన విషయాన్ని పూర్తి స్థాయిలో బహిర్గతం చేసేందుకు, అదేవిధంగా ఆ ధరణి పోర్టల్ ద్వారా జరిగినటువంటి అవకతవకలన్నింటినీ కూడా బహిర్గతపరిచేందుకు ప్రభుత్వం త్వరలో ధరణి పైన శ్వేతపత్రం విడుదల చేయబోతుంది. రైట్ సాదిక్, ధరణి పోర్టల్ని పరిశీలించిన తర్వాత వీటిలో ఉన్న సమస్యల్ని కూడా రెక్టిఫై చేస్తూ భూమాత పోర్టల్ని కూడా ఎప్పుడు ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం? రత్న ప్రధానంగా దీనిలో చూసినట్టయితే మనకు సేమ్ టైం సైమల్టేనియస్ గా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ధరణి సమస్యలు అధ్యయనం చేస్తూనే అదేవిధంగా ధరణి సమస్యలకు కాకుండా అంటే ధరణి సమస్యలన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కొత్త యాప్ తీసుకురావాలి. ధరణిలు దాదాపు 35 మాడ్యూల్స్ లో అనేకమైన సమస్యలు ఉన్నాయి కనుక ఆ సమస్యలు రాకుండా ఉండే విధంగా కొత్త యాప్ తీసుకురాస్తున్నారు. సో అప్గ్రేడ్ వర్షన్ తో కొత్త యాప్ తీసుకురాబోతున్నారు. దీని ద్వారా 100 సంవత్సరాల వరకు కూడా భూ సమస్యలు ఎక్కడ తలెత్తకుండా, అదేవిధంగా కొనుగోలు అమ్మక విషయంలో పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉండే విధంగా అయితే ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. అతి త్వరలోనే ఈ యొక్క భూమాత యాప్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేస్తుంది. చాలా వేగంగా ఈ అంశం పైన కూడా ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే అదే గత ప్రభుత్వాలు చేసిన దానిపైన కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే ఈ ధరణి పోర్టల్ సంబంధించి దానిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేసేందుకైతే రంగం సిద్ధం చేస్తుంది. 2 పనులు కూడా ఎట్ ఏ టైం సైమల్టేనియస్ గా ఈ యొక్క పనులు మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ముమ్మరం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.